హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 1కి సంబంధించిన నాట్ అండ్ ఎగ్జాక్ట్లో మెథడ్ 2 అంటే హోమోజీనియస్ ఈక్వేషన్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మెథడ్ ఇన్స్పెక్షన్ మెథడ్. ఓకే, ఎస్. మరి ఇప్పుడు ఇది హోమోజీనియస్ ఈక్వేషన్ అని ఎట్లా గుర్తుపట్టాలి అంటే ఎంలో ఉన్న టర్మ్స్ అన్నిటికీ ఎన్లో ఉన్న టర్మ్స్ అన్నిటికీ పవర్ సేమ్గా ఉండాలి. ఓకే, ఆర్తో మల్టిప్లై చేయండి. ఆర్ థీటా స్క్వేర్, థీటాకి పవర్ 2 ఇక్కడ 1, సో 3 అనమాట. ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఆర్ క్యూబ్, అంటే ఎంలో ఉన్న ప్రతి ఒక్క టర్మ్కి పవర్ ఏముంది? 3 ఉంది. మరి ఎన్లో ఉన్న ప్రతి ఒక్క టర్మ్ ఇదంతా ఎన్ అనుకున్నాం. సో థీటా క్యూబ్ ప్లస్ ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తే మీరు ప్లస్ మైనస్ అవుద్ది. 2r² ఇంటూ థీటా, మళ్ళీ ఇక్కడ 3 ఇక్కడ 3. ఎంలో ఉన్న టర్మ్స్ అన్నిటికీ ఎన్లో ఉన్న టర్మ్స్ అన్నిటికీ పవర్ సేమ్ కాబట్టి దీన్ని హోమోజీనియస్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. ఓకే, సరే, మనం ఇప్పుడు చెక్ చేస్తాము. ఫస్ట్ వర్కింగ్ రూల్ ఒక 2 నిమిషాలు చెప్తాను చూడండి. గివెన్ ఈక్వేషన్ని ఎం డి థీటా ప్లస్ ఎన్ డిఆర్తో కంపేర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మన ప్రాబ్లంలో ఎక్స్ వై వేరియబుల్స్ ఉన్నప్పుడు హోమోజీనియస్ అయినప్పుడు ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ డివైతో కంపేర్ చేస్తాం. ఓకే, మనం ఇక్కడ ఆర్ కామ థీటాలో ఉంది కాబట్టి ఎం డి థీటా ప్లస్ ఎన్ డిఆర్ దాంతో కంపేర్ చేయాలి. ఓకే, సరే, మరి ఎంఎన్ వాల్యూస్ని కనుక్కుంటాం. ఫస్ట్ ఎంఎన్ని కనుక్కుంటాం. ఫస్ట్ డిఫరెన్స్ చెప్తున్నా. అక్కడ ఎక్స్ వై వేరియబుల్స్ ఉన్నప్పుడు ఎంని వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాం, ఎన్ని ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాం. అలా చేసిన తర్వాత ఆ రెండు నాట్ ఈక్వల్ వస్తుంది. రెండు ఈక్వల్ కాదు, దేర్ ఫర్ గివెన్ ఈక్వేషన్ ఈస్ నాట్ అన్ ఎగ్జాక్ట్ డి. ఎస్, ఇప్పుడు ఇక దేంతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి? డో ఎం బై డో వై కదా ఇంతకు ముందు వై, సో ఇక్కడ డో ఎం బై డో ఆర్. ఓకేనా, ఎక్స్ ప్లేస్లో ఏంటి? థీటా అని గుర్తుపెట్టుకోండి, వై ప్లేస్లో ఆర్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎన్ని అక్కడ ఎక్స్తో చేసాము. ఓకేనా, సో ఎక్స్ ఇప్పుడు థీటాతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. రెండు నాట్ ఈక్వల్ అవుతాయి కాబట్టి హోమోజీనియస్ ఈక్వేషన్ అని మనం నెక్స్ట్ ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, నాట్ ఈక్వల్ టు దిస్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాక్ట్ డి. మరి హోమోజీనియస్ని ఐడెంటిఫై చేసేసాము, ఐఎఫ్ని కనుక్కోవాలి. నాట్ అండ్ ఎగ్జాక్ట్ని కూడా ఎగ్జాక్ట్ లాగా మార్చచ్చు బై యూజింగ్ ఐఎఫ్. మరి ఐఎఫ్కి ఫార్ములా గుర్తుపెట్టుకోండి, హోమోజీనియస్ ఈక్వేషన్ కదా, సో డినామినేటర్లో ప్లస్ వస్తుంది ఎం. యాక్చువల్గా ఇక్కడైతే 1/mx ప్లస్ ఎన్వై. ఇక్కడ ఏంటి? హోమోజీనియస్ అంటే ఇక్కడ ప్లస్, ఇట్లా గుర్తుపెట్టుకోండి. హైడ్రోజన్ అనుకోండి, పాజిటివ్ ఛార్జ్ ఉంది అని అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో హోమోజీనియస్ అన్నప్పుడు హెచ్ ప్లస్. నెక్స్ట్ మెథడ్ 3 ఏంటంటే వై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ జి ఆఫ్ ఎక్స్ వై డివై. ఇలా ఉన్నప్పుడు అప్పుడు ఐఎఫ్ని కనుక్కోవడానికి ఫార్ములా -1/mx మైనస్ వస్తుంది కాబట్టి హోమోజీనియస్కి ప్లస్ అని గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. అయితే అక్కడ ఎక్స్ సార్, ఇక్కడ ఏంటి? ఎక్స్ బదులు ఏంటి? ఆర్. ఎంఆర్ ప్లస్ ఎన్, అక్కడ ఆర్ అయిపోయింది కాబట్టి ఇంకా అక్కడ ఏం చేసాం? వై. వై అంటే ఇక్కడ ఎవరు? వై అంటే ఇక్కడ ఎంఎక్స్ ప్లస్ ఎన్వై కదా, ఎంఎక్స్. సార్ ఇక్కడ ఎక్స్ అంటే ఎంత? థీటాని ఎం థీటా ప్లస్ ఎన్ఆర్. ఓకేనా, కాబట్టి అక్కడ ఎంఎక్స్ ప్లస్ ఎన్వై, ఇక్కడ ఏంటి? ఎం థీటా ప్లస్ ఎన్ఆర్. ఓకే, సరే, ఇప్పుడు ఇలా వచ్చిన వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. 0 రాకూడదు, ఎందుకు? సంథింగ్ బై 0 వి గెట్ ఇన్ఫినిటీ, 1/0 రాకూడదు అనమాట. కాబట్టి ఆల్వేస్ ఐఎఫ్ అనేది 1/m థీటా ప్లస్ ఎన్ఆర్ ఇట్లా కనుక్కునేటప్పుడు ఈ వాల్యూ ఖచ్చితంగా 0 రాకూడదు. ఎస్, ఇలా వచ్చిన ఐఎఫ్ని మనము మళ్ళీ ఇచ్చిన ఈక్వేషన్తో మల్టిప్లై చేసేస్తాం. మళ్ళీ మనము m1 డి థీటా ప్లస్ n1 డిఆర్తో కంపేర్ చేస్తాము. m1 ఆర్తో n1 థీటాతో డెరివేటివ్ చేస్తే రెండు ఈక్వల్ వచ్చేస్తాయి. అప్పుడు సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, మరి చూడండి, స్టెప్ బై స్టెప్ చేస్తాను. గివెన్ ఈక్వేషన్ ఈస్, మల్టిప్లై చేయండి ఆర్తో, సో ఆర్ థీటా స్క్వేర్ ప్లస్ ఆర్ క్యూబ్ ఇంటూ డి థీటా
minus of theta cube plus 2r square into theta dr is equal to 0. ఇప్పుడు దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను 1. ఓకే, సో కంపేర్ చేస్తున్నాను. కంపేరింగ్ the above equation with దేంతో కంపేర్ చేయాలి? m d theta plus n dr is equal to 0 we get. అప్పుడు mn వాల్యూస్ ని కనుక్కుంటాం. m ని r తో చేయాలి పార్షియల్ డెరివేటివ్, అలానే n ని థీటాతో. ఓకే, సో m అంటే d theta కోఎఫిషియంట్, దాన్ని m అని చెప్పచ్చు. సో m is equal to r into theta square plus r cube. అదే విధంగా n అంటే మైనస్ ఆఫ్ ఉంది theta cube plus 2r square into theta. ఎస్, ఇప్పుడు m ని నేను యాక్చువల్గా ఇంతకుముందు y తో పార్షియల్ డెరివేటివ్ చేసేవాళ్ళం, ఇప్పుడు r తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. డో m బై డో r, తో చేస్తున్నప్పుడు థీటాని అట్లనే పెట్టేయాలి. ఓకే, థీటా కాన్స్టెంట్. సో ఇక్కడ థీటా స్క్వేర్ పక్కన పెట్టండి, ఆర్కి డిఫరెన్షియేషన్ 1, సో కాబట్టి 1 ఇంటూ థీటా స్క్వేర్ అంటే థీటా స్క్వేర్. మళ్ళీ ఇక్కడ ఆర్ క్యూబ్ ఉంది, సపరేట్గా ఉంది కాబట్టి డెరివేటివ్ చేయండి. ఎక్స్ క్యూబ్ కి 3x స్క్వేర్ ఎలానో ఆర్ క్యూబ్ కి 3r స్క్వేర్ అలా. ఓకే, నెక్స్ట్ డో ఎన్ బై డో థీటా, ఇంతకుముందు ఎక్స్ ఇప్పుడు థీటా. ఓకే, సో ఇప్పుడు థీటాతో మనం పార్షియల్ డెరివేటివ్ చేయాలి. థీటా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. ఆర్ ఉంటే ఆర్ థీటా రెండు మల్టిప్లైర్లో ఉంటే థీటాని చేసి ఆర్ అట్లానే రాయాలి. ఎస్, థీటా ఉంది, మైనస్ 3 theta స్క్వేర్, థీటా క్యూబ్కి డెరివేటివ్. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, నువ్వు థీటాతో చేయాలి, థీటాకి డెరివేటివ్ 1, సో 2r స్క్వేర్ అలానే రాయాలి. ఓకేనా? ఎస్, ఇప్పుడు ఈ రెండు నాట్ ఈక్వలే కదా, సో దేర్ ఫోర్ డో m by డో r is not equal to డో n by డో theta. Therefore, given equation is not an exact DE. Therefore, given equation is not an exact DE. అయితే మరి ఏ మెథడ్ అని ఫిక్స్ చేసాం? హోమోజీనియస్ ఈక్వేషన్. ఆల్సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా? ఎస్, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఐఎఫ్ని కనుక్కోవాలి. సో ఫస్ట్ మనము ఆ డినామినేటర్ ఉన్న వాల్యూని కనుక్కోవాలి. ఏంటి ఏం చెప్పాను? ఐఎఫ్కి ఫార్ములా ఎంఎక్స్ ప్లస్ ఎన్వై కదా, 1/, చేద్దాం. సో ఈ ఎంఎక్స్ ప్లస్ ఎన్వై, ఎక్స్ అంటే ఇక్కడ ఎవరు? ఎం థీటా ప్లస్ ఎన్ఆర్, అది కనుక్కోవాలి. ఎం థీటా ప్లస్ ఎన్ఆర్ అంటే ఎంని థీటాతో మల్టిప్లై చేయండి. ఎం అంటే ఇదే కదా, చెప్పండి. ఆర్ ఇంటూ థీటా స్క్వేర్ ప్లస్ ఆర్ క్యూబ్ ఇంటూ పక్కన థీటా, ఎం థీటా ప్లస్ ఎన్ఆర్. ఎన్లో మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది, ఎన్ రాయండి. థీటా క్యూబ్ ప్లస్ 2r స్క్వేర్ థీటా ఇంటూ పక్కన ఆర్. ఓకేనా? ఇప్పుడు ఈ 2 టర్మ్స్ని థీటాతో మల్టిప్లై చేయండి. ఆర్ ఇంటూ థీటా క్యూబ్ అవుతుంది, థీటా స్క్వేర్ ఇంటూ థీటా, ఇక్కడ ప్లస్ ఆర్ క్యూబ్ ఇంటూ థీటా. ఓకే, మళ్ళీ మైనస్తో మల్టిప్లై చేయండి. థీటా క్యూబ్ ఇంటూ ఆర్, ఆర్ థీటా క్యూబ్, రెండు ఒకటే, ఆర్ ఇంటూ థీటా క్యూబ్. మైనస్ ఆర్ థీటా క్యూబ్ ప్లస్ ఆర్ థీటా క్యూబ్ క్యాన్సిల్, మైనస్ ఇంటూ ప్లస్ మళ్ళీ మైనస్ అయిపోతుంది, 2r క్యూబ్ ఇంటూ థీటా. ఇక్కడ చూడండి, ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేసేద్దాం. మైనస్ 2r క్యూబ్ ప్లస్ ఆర్ క్యూబ్ థీటా, మైనస్ 2r క్యూబ్ థీటా ప్లస్ r cube theta, that both are like terms because they have same variable and that power is also same. So same variables ఉన్నప్పుడు వాటి పవర్ సేమ్ గా ఉన్నప్పుడు లైక్ టర్మ్స్ అని చెప్పచ్చు. పవర్ 1 r cube. ఓకే, సో కాబట్టి -2 + 1 ఎంత? -r cube theta. కాబట్టి -r cube theta.
ఈ వాల్యూ నాట్ ఈక్వల్ టు జీరోనే కదా, ఎం తీటా ప్లస్ ఎన్ఆర్ ఎస్. ఇప్పుడు మనము ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేస్తాము. సో నెక్స్ట్ స్టెప్ ఇక్కడ నోట్ చేస్తున్నా, ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐఎఫ్కి ఫార్ములా 1/mx కదా, ఇక్కడ ఎం తీటా ప్లస్ ఎన్ఆర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/m తీటా ప్లస్ ఎన్ఆర్ అంటే మైనస్ ఆర్ క్యూబ్ తీటా. మైనస్ అనేది డినామినేటర్లో ఉన్న ఒకటే, న్యూమరేటర్లో ఉన్న ఒకటే. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చిన ఐఎఫ్ని నంబర్ 1తో మల్టిప్లై చేస్తాం. నాట్ అండ్ ఎగ్జాక్ట్గా మారుస్తాం. ఎవరి వల్ల అంటే ఐఎఫ్ వల్లనే. ఓకే, కాబట్టి ఐఎఫ్ని జాగ్రత్తగా చేయాలి. సో మల్టిప్లై ఈక్వేషన్ 1 with IF, then 1 becomes, then number 1 becomes. ఓకే, జాగ్రత్తగా చేయండి. ఇక్కడ రాస్తున్న 1 implies -1/r³ ని దీంతో మల్టిప్లై చేయాలి. -1/r³ ఇంటూ ఇదంతా. ఓకేనా, కాబట్టి -1/r³ తీటా. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, కానీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. కాబట్టి 1/r³ తీటాని మళ్ళీ దీంతో మల్టిప్లై చేస్తాం. 1/r³ ఇంటూ తీటా. ఓకే, నెక్స్ట్ స్టెప్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్క టర్మ్ని -1/r³ తీటాతో మల్టిప్లై చేయండి. మైనస్తో మల్టిప్లై చేయండి. r తీటా స్క్వేర్ డివైడెడ్ బై r³ తీటా. ఓకేనా, ఎస్. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయిపోతుంది, r³ తీటా. ఓకే, ఇంటూ d తీటా ప్లస్ తీటా క్యూబ్ డివైడెడ్ బై r³ తీటా ప్లస్ 2r² తీటా బై r³ తీటా ఇంటూ dr విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఎస్. ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం. సో మైనస్ r క్యాన్సిల్ అయిపోతుంది, తీటా స్క్వేర్ ఇక్కడ తీటా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి న్యూమరేటర్లో ఓన్లీ తీటా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఒకటి పోయింది. r క్యాన్సిల్ అయిపోయింది, r² మిగులుతుంది. మైనస్ r³ క్యాన్సిల్ 1/θ d తీటా ప్లస్ ఇప్పుడు తీటా క్యూబ్, ఇక్కడ ఒకటి తీటా క్యాన్సిల్ అయిపోతుంది. సో తీటా స్క్వేర్ బై r³ ప్లస్ ఇక్కడ తీటా r² క్యాన్సిల్ అయిపోతుంది. సో 2/r మిగులుతుంది. r²/r³ అంటే ఇంకేముంటుంది, ఒక r ఉంటుంది డినామినేటర్లో. ఎస్, దిస్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2. ఇప్పుడు మళ్ళీ మనం దీని m d తీటా ప్లస్ n drతో ఆల్రెడీ mn వాడాం కదా, m1 n1 అని పేరు పెట్టుకుందాం. ఓకే, సో కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ m1 d theta plus n1 dr is equal to 0 we get. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ m1 అంటే ఇదంతా, n1 అంటే ఇదంతా, dr కోఎఫిషియంట్ -θ/r² -1/θ. n1 అంటే తీటా స్క్వేర్ బై r³ ప్లస్ 2/r. ఎస్, మీకు చెప్పాను పార్షియల్ డెరివేటివ్. సో డో m1/∂r ఆర్తో చేయమన్నాను, డో m1/∂y m dx ప్లస్ n dy, కాబట్టి ఆర్తో చేయాలి. డో m1/∂r ఆర్తో చేస్తున్నప్పుడు తీటాని పక్కన పెట్టుకోండి, మైనస్ తీటా పక్కన పెట్టండి. ఓకే, మైనస్ తీటా పక్కన పెట్టేసాను. 1/r²కి డిఫరెన్షియేషన్ -2/r³, 1/x²కి డిఫరెన్షియేషన్ -2/x³. చూడండి ఎలా వచ్చింది సార్ అంటే
1 బై ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనుకోండి, 1/x² డిఫరెన్షియేషన్. సో మీకు ఆ ఫార్ములా గుర్తు లేకుంటే ఎక్స్ పవర్ -2 రాయొచ్చు 1/x². d/dx ఆఫ్ x పవర్ n ఫార్ములా n ఇంటూ n అంటే -2 ఇంటూ x పవర్ n -1 అంటే -2 -1 అంటే -2x పవర్ -3 అంటే -2/x³ అనమాట. అక్కడ వేరియబుల్ x కాబట్టి నేను x రాసా, ఇక్కడ r కాబట్టి r. ఓకే, ఎస్ కాబట్టి -θ అవుట్ సైడ్ లో రాశాను, 1/r²కి డిఫరెన్షియేషన్ -2/r³. ఓకేనా, ఇక్కడ θ సపరేట్గా ఉంది, దాని వాల్యూ 0. సో ∂m1/∂r విచ్ ఈజ్ ఈక్వల్ టు 2θ/r³. ఓకే, ఎస్. ఇప్పుడు n1ని నేను మళ్ళీ థీటాతో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. ఇక్కడ థీటా స్క్వేర్కి డెరివేటివ్ 2θ/r³, అది కాన్స్టెంట్, అది అట్లనే రాసే మల్టిప్లైర్లో ఉంది. ఈ 2/r అవసరమా, దాని వాల్యూ అవసరం లేదు, ఎందుకంటే r ఉంది, r సపరేట్గా ఉన్నప్పుడు దాని వాల్యూ 0. కాబట్టి ఈ రెండు ఈక్వల్ వచ్చేసాయి. దేర్ఫోర్ ∂m1/∂y ఈజ్ ఈక్వల్ టు ∂n1/∂x. కాబట్టి నంబర్ 2 అనేది ఎగ్జాక్ట్ అయిపోయింది. ఓకేనా, సో ఎగ్జాక్ట్ అయినప్పుడు సొల్యూషన్ రాసేస్తే మన ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ కంటిన్యూషన్ స్టెప్ ఏంటి, సొల్యూషన్ రాస్తాం. దేర్ఫోర్ ఈక్వేషన్ 2 ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డిఈ, ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డి. మరి ఎగ్జాక్ట్ అయినప్పుడు సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. సొల్యూషన్ టు ఈక్వేషన్ 2 ఈజ్ ఫార్ములా ఇంటెగ్రల్ m, అక్కడ dx. చూడండి, దీంతో కంపేర్ చేసుకోండి. మోస్ట్లీ మనం థీటాతో చేయడం తక్కువ ప్రాబ్లమ్స్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది తెలుసు మీకు, mdx ప్లస్ ndy mdθ ప్లస్ ndr కంపేర్ చేసుకోండి. ఓకే, సో ఇంటెగ్రల్ m dx, ఇక్కడ m కాదు కాబట్టి m1, అక్కడ dx, ఇక్కడ dθ. ఫార్ములా సొల్యూషన్ రాస్తున్నా, ఇంటెగ్రల్ m1 dθ. అక్కడ y కాన్స్టెంట్, ఇక్కడ ఎవరు కాన్స్టెంట్, y ప్లస్ ఏముంది r. సో r ఈజ్ కాన్స్టెంట్ అని రాయాలి. నెక్స్ట్ ప్లస్ ఇంటెగ్రల్ టర్మ్స్ ఇన్ క్యాపిటల్ N, n1, ఇక్కడ కూడా n1, నాట్ ఇన్వాల్వింగ్ x, ఇప్పుడు థీటా, నాట్ ఇన్వాల్వింగ్ థీటా ఇంటూ ఇంతకుముందు ఏంటి dy, ఇప్పుడు y ప్లస్ లో r అనమాట, dr ఈజ్ ఈక్వల్ టు c. నాట్ ఇన్వాల్వింగ్ x ఇంటూ dy రాస్తాం కదా, అదే విధంగా అనమాట. ఓకే, చూడండి, ఇంటెగ్రల్ m1 dθ, m1 అంటే ఇది అంతా రాయండి, -θ/r² -1/θ dθ ప్లస్ టర్మ్స్ ఇన్ n1 నాట్ ఇన్వాల్వింగ్ థీటా టర్మ్స్ ఉండకూడదు, n1 లో థీటా ఉంది, ఇది తీసుకోవద్దు, ఇది సపరేట్ గా ఉంది, థీటా లేని టర్మ్. ఇక 2 కాన్స్టెంట్, 1/r dr ఈజ్ ఈక్వల్ టు c. c అంటే ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత కాన్స్టెంట్ ని యాడ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ r అనేది కాన్స్టెంట్ అని చెప్పాను, మైనస్ కూడా కాన్స్టెంట్, 1/r² థీటా dθ. ప్రతి ఒక్క టర్మ్ ని ఇంటిగ్రేషన్ తోను అలానే dθ మల్టిప్లై చేయండి. సో మైనస్ ఇక్కడ థీటా అట్లనే రాసేస్తున్నా, 1/θ dθ ప్లస్ 2 ఇంటూ 1/r dr ఈజ్ ఈక్వల్ టు c. ఇంటెగ్రల్ x dx x²/2. సో ఇంటెగ్రల్ x పవర్ n ప్లస్ 1/n+1, థీటాకి ఇంటిగ్రేషన్ θ²/2. ఓకే, -1/θ డైరెక్ట్గా ఫార్ములా రాసేద్దాం. ఇంటెగ్రల్ 1/x log x అవుతుంది, అంటే log θ ప్లస్ 2 ఇంటెగ్రల్ 1/r log r అయిపోతుంది, ఈజ్ ఈక్వల్ టు c. ఓకేనా, సో ఇక్కడ వరకు రాస్తే సరిపోద్ది. ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాస్తున్నా, సో 2 log r minus log theta minus theta square by 2r square, so is equal to c. ఓకే, సో ఇలా చేయాలి. ఓకే,
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.